మళ్ళీ ఉందిలే, మళ్ళీ పంపిస్తాం, మీకు అందరికీ ఇస్తాం. సో ఇప్పుడు ఏమైంది, వీళ్ళకి తెలిసిన అలవాటు, వీళ్ళకి మామూలుగా ఆ రోజు చంద్రబాబు నాయుడు కూడా 600-700 హామీలు ఇచ్చినాడు, ఇట్లా పెడతాడు, అట్లా లేపేస్తాడు. ఈ పెద్ద ఆయన ముసలాయనకు రామోజీరావుకు తెలిసి ఇప్పుడు తెలిసినట్టుంది, ఇమ్మీడియట్ తను పీకేసినాడు. నోరు తెరిస్తే అబద్దాల్లో కూడా ఎవరికి హామీ చేయని అయితే ఏమన్నా అనుకోవచ్చు, లేదా రాజకీయం కోసం ఏదో మాట్లాడుతున్నారంటే ఏమన్నా అనుకోవచ్చు. ప్రజలకు సంబంధించినంత వరకు వాళ్ళ ఆస్తిపాస్తులకు, వాళ్ళ ఆలోచనల్లోనూ వ్యవస్థల మీదే నమ్మకం పోయేలాగా, భయం పుట్టేలాగా విష ప్రచారం చేయడం అనేది అంతకంటే ఘోరం, పాపం వేరే ఉంటుందా? నేను స్ట్రైట్ అందరిని వీళ్ళనే అడుగుతున్నా. 75 ఏళ్ళు వచ్చాయి, చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడుతూ అసభ్యంగా కూడా మాట్లాడుతున్నాడు. అసలు పబ్లిక్ ప్లేస్ లో దీని మీద మాట్లాడుతూ తాను పాస్బుక్ చూపిస్తూ దీని జిరాక్స్ కాపీలు ఏం చేసుకుంటారని ఏదో అంటూ అసభ్యంగా మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నాడు నిజంగా అర్థం కావట్లా. కసి ఉండి వీళ్ళకు మామూలు లేదు, కడుపు మంట, కసి, ద్వేషం, కోపం, ఉక్రోషం, ఇంకా ఏమేమి ఉన్నాయో తెలియదు. సగం ఈ అసూయ, కడుపు మంట, ఉక్రోషం కంటిన్యూస్ ఉండే ఆయన చంద్రబాబు నాయుడు ఆ మధ్య జైల్లో ఉన్నప్పుడు పెట్టిన రోగాలు అవన్నీ వచ్చినట్టున్నాయి. మొత్తం బాడీ నిండా రోగాలే ఉన్నట్టున్నాయి. ప్రశాంతత లేదు. తనకంటే దాదాపు 20-22 ఏళ్ళు చిన్నవాడు రాగానే, ఫస్ట్ టైం రాగానే బ్రహ్మాండంగా పాలిస్తాడు. వీళ్ళ నాయన్ను చూసి కూడా సిగ్గు రాలే. 2004-9 మధ్య ఆయన ఇచ్చిన పాలనను చూసి అరే ఈసారి నాకు కరెక్ట్ చేసుకుందామని 2014లో అన్నా జనం అవకాశం ఇచ్చినప్పుడు, ఆఖరి అవకాశం, దాన్ని ఉపయోగించుకోలేకపోయాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కొడుకు ఈయన పాలన చూసి ఏమైనా నేర్చుకుంటాడంటే నేర్చుకోకపోగా, ఇంకా అంటే పెడదారి పట్టిన బ్రెయిన్ ఎక్కడికి పోతుంది అంటే ఒక అబ్సెషన్ వచ్చేసి ఎట్లాగైనా ఈయన ఎండ్ చూడాలి, ఈ పాలనను ఈయనను వీలైతే ఎండ్ చూడాలనేది కూడా లోపల ఉన్నట్టుంది. అందుకే ఈ మధ్య కూడా అది కూడా అంటున్నాడు, చంపితే ఏమవుతుంది, ఇట్లాంటి క్వశ్చన్లన్నీ రాళ్లతో కొట్టండి అంటున్నాడు. ఎట్లా ఇది పాలిటిక్స్ ఇట్లుంటాయా అనిపించే ఎంత అసహ్యంగా వీళ్ళు చేస్తున్న దీనికి పోతుంటే ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ కదా అనిపించింది నాకు చూస్తుంటే. పద్దనమ్మ వాళ్ళు తీసుకొచ్చి చెప్తే ఇదే రామోజీరావు ఇదెన్నాళ్ళు అయిందబ్బా, 4 నెలల్లో 5 నెలలు అయింది అంటే వచ్చేది అన్నదాతలు 5 months బ్యాక్ అనుకుంటా. అప్పటికి వీళ్ళకి వెలిగినట్లే ఈ ఆలోచన, దీన్ని ఇట్లా వాడచ్చు, జనాన్ని భయభ్రాంతులను చేయొచ్చు అని. అది వెలక్క వేసినట్టున్నాడు ఆ రోజు. అది ఇదిగో ఇక్కడ బయటపడుతుంది. అంటే రామోజీరావుకు తెలుసు, ఆయన మీడియాకు తెలుసు, చంద్రబాబుకు తెలుసు, అండ్ అక్కడ చేయించిన మోడీ వాళ్లకు తెలుసు. సెంటర్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఇట్ ఈజ్ ఏ రోల్ మోడల్, గుడ్, ఇది ఫ్యూచర్ కావాల్సినది. ఎక్కడైనా సరే ఇప్పుడు గ్లోబలైజ్ అయిపోయి అంతా ఇది వస్తున్నప్పుడు సెక్యూరిటీ, స్థిరాస్తులకు సెక్యూరిటీ అనేది అవసరము అనేది అందరూ గమనించి గ్రహించారు. జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన వాటిలో అన్నింటిలో ఎట్లయితే అవినీతి రహితంగా చేస్తున్నారో వ్యవస్థల్లో, అన్నిటికంటే ప్రధానంగా ఒక రకమైన అక్రమాలకు, కండబలానికి, ధనబలానికి ఆస్కారం ఇచ్చేది, దాన్ని పెంచేది అయినా ఈ ల్యాండ్ రిలేటెడ్ అఫైర్స్, వీటికి సంబంధించినంత వరకు ఓ ట్రాన్స్పరెంట్ సిస్టమ్ తీసుకురావాలని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తే దాని గురించి బూతులు మాట్లాడుతాండ్రు, అసహ్యంగా మాట్లాడుతాండ్రు. వీళ్లను అంటే చెత్తబుట్టలో ఉన్నారు, మురిగుంటలో ఉండేవాళ్ళు ఎట్లా బిహేవ్ చేయాలి, సెప్టిక్ ట్యాంక్ లో ఉన్న వాళ్ళు ఉండే క్రిములు ఎట్లా బిహేవ్ చేస్తాయో ఈ చిన్న ముఠ చంద్రబాబు అనుకో వీళ్ళందరూ కూడా అట్లే బిహేవ్ చేస్తున్నారు. అది ఇంకోసారి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇంతగా చెప్తున్నా వాళ్ళకి ఎక్కట్లా. సరే, ఈరోజు రామోజీరావే 4 నెలల క్రితం దీన్ని గుర్తించినాడు, ఇది మంచిది అని చెప్పి పొగిడినాడు. ఆయన దాంట్లోనే అది వచ్చింది. ఈ విషయం చూసైనా కొంచెం బుద్ధి తెచ్చుకోమని అట్లీస్ట్ ఆయన పవన్ కళ్యాణ్ చెప్తున్నా. ఎందుకంటే ఈయన పెట్టింది ఆయన కక్కుతుంటాడు కాబట్టి, ఎవరు మన చంద్రబాబు నాయుడు ఏది పెడితే దాన్నే కక్కుతుంటాడు కాబట్టి కొంచెం దాన్ని చూసైనా ఆయన అర్థం చేసుకోవాల్సిందిగా. ఇంకా అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇంకా రామోజీరావుకు నాకు నిన్న గుర్తు రాలే,
ఆయనది పెద్దది, అన్నిటికంటే పెద్దది పాపం ఆడుంది. అది మన స్టేట్ కాదనుకో, అదేది మన రామోజీ ఫిల్మ్ సిటీ ఇప్పుడు తెలంగాణలో ఉంది. దాంట్లో కనుక పోయి చూస్తే భూములకు సంబంధించి అక్రమాలు ఎన్ని రకాలు చేయొచ్చో, చట్టాల్లో ఉన్న లొసుగులు వాడుకొని ఏ రకంగా ఎంత చేయొచ్చో మొత్తం దానంతా మినీ స్కూల్ చిన్న సైజులో అక్కడ దొరుకుతుంది. అక్కడ ఎప్పుడు పెడతారో తెలియదు మరి, కానీ ఇక్కడ ఉంటే ఈ యాక్ట్ వస్తే మొత్తం దొరికేవాడు. తెలంగాణలో ఆయన తప్పించుకున్నాడు. అంటే ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో, ఆక్రమణలకు పాల్పడుతున్నారో వాళ్లే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చూసి ఈరోజు భయపడుతున్నారు. దాన్ని ఒక ఇదిగా చూపించి టర్న్ చేసి ల్యాండ్ గ్రాబర్స్ ను అరికట్టడానికి, వాళ్ళ ఆట కట్టించడానికి తయారైన యాక్ట్ను ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్గా పిలిచేంత బరితెగింపుకు ఈరోజు పోతున్నారు. ప్రజలు దీన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాం. దానికి దీనికి ఏం సంబంధం ఏముంది? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు అదేమన్నా ప్రభుత్వ కార్యక్రమమా? కాదుగా. ప్రభుత్వ కార్యక్రమం అయితే ఏమన్నా అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు లేదా జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఈవెన్ వాళ్ళైనా సరే అక్కడ ఉండేవాళ్ళు. ఆయన అన్ని మతాలను గౌరవించాలా భారతదేశంలో. తమకు దేని మీద ఇష్టం ఉంటే అది వ్యక్తిగతమైన దీనికి పరిమితం కావాలా. రాజకీయాలు అందరూ అది ఫాలో కావాలా. గవర్నమెంట్ ప్రోగ్రాము అఫీషియల్ ప్రోగ్రాం కాదు. దానికి సంబంధించినంత వరకు ఈరోజు వచ్చి వాళ్లకున్న ఉద్దేశాలు దీని ద్వారా ఏదో మెసేజ్ పంపించి 4 ఓట్లు కొట్టుకోవాలని చూస్తే అది బూమరాంగ్ అవుతుంది తప్ప దానివల్ల వాళ్ళకు వచ్చేది ఏమో అడిషనల్గా ఏమి ఉండదు. ఇర్రెలవెంట్ అది. దానికేం ఆ క్వశ్చన్కి అర్థము లేదు, పర్థము లేదు. ఫలానా దగ్గరికి ఎందుకు పోలేదంటే ఏం చెప్తారు? ఈవెన్ హిందూ మతం మీద డిపెండ్ ఆ పార్టీలో కూడా కొంతమంది పోకపోయి ఉండొచ్చు, ఎవరికి తెలుసు. దట్ ఈజ్ ఏ ప్రైవేట్ కార్యక్రమం జరిగింది. రాష్ట్రం నుంచి కూడా చాలా మంది పోయి ఉండొచ్చు, ఇప్పుడు పోతుండొచ్చు, కాదని ఎవరనిలే. మన తిరుమల తిరుపతికి పోవట్లా, తిరుమల తిరుపతికి పోతున్నారు. ఈయన పోయారు, ముఖ్యమంత్రి గారు పోయారు, మిగిలిన వాటికి పోయారు. వీళ్ళ దృష్టిలో ఏది అనుకుంటే అదే చేయాలా, తన ఇది నిరూపించుకోవాలా ప్రతి పౌరుడు అంటే తప్పు కదా. అట్లా ఎక్స్పెక్ట్ చేయడం, అడగడం కూడా తప్పు. వల్ల బహుశా ఎలాగో రామని తెలుసు కాబట్టి ఆయనకు ఏదో ముఖస్థుతి కోసం అంటున్నారేమో. వాళ్ళ స్టాండ్ ఏదైతే ఉంది, మాకు సంబంధించినంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇట్ ఈజ్ సెటిల్డ్ మ్యాటర్. నిజంగా బీజేపీకి అంత కోరిక ఉంటే చంద్రబాబు చెప్పినట్టు వాళ్ళు ఇమ్మీడియట్ 1,00,000 కోట్లు ఏదో ఇస్తామని అంటే అప్పుడు ఎవరైనా ఎక్కడైనా కట్టొచ్చు, అది పెద్ద సమస్య కాదు. అలాంటిది వాళ్ళంతా మొత్తం ఇచ్చింది అప్పుడు 1,500 కోట్లు, నాకు గుర్తుంది. 1,500 కోట్లు ఎంత సెంటర్ నుంచి వచ్చింది రాజధాని కంటే. మరి ఆ అమరావతిలో ఆయన ఎప్పుడు పోయినట్లే అటువైపు కరకట్ట మీద ఒకసారి తీసుకెళ్తే తెలుస్తుంది. ఆ సింగిల్ రోడ్డు మీద పోతే ఎక్కడ ఓ రోడ్డు కూడా కనెక్టివిటీ లేని చోట ఈయన ఊహించిన అమరావతి రాజధాని ఎట్లా కడతాడో, ఎట్లా కట్టాలనుకుంటారో వాళ్ళకి అర్థమవుతుంది పోయి చూస్తే. అవును, అదే మంచి పరిణామం. దీని ద్వారా బయటికి రావాలి, నిజంగా రావాలి బయటికి. వేరే ఏదైనా పర్లే కానీ ఇది నా దృష్టిలో అయితే చిన్న నేరం కాదు. ఏది ప్రజల ఆందోళన, అనవసరమైన ఆందోళన క్రియేట్ చేయడము, భయభ్రాంతులను చేయడము, అది చాలా పెద్ద నేరం అవుతుంది. ఖచ్చితంగా నేరస్తులు బయటికి రావాలా, వాళ్ళందరూ శిక్షింపబడాలి. ఇలాంటివి చేయకూడదు. సమాజానికి వ్యతిరేకంగా చేసేది. అండ్ నిజంగా కూడా లక్షలాది మంది చిన్న చిన్న ఆస్తులు ఉండేవాళ్ళు ఏమైపోతుందో, మా ఆస్తులు కొట్టేస్తారేమో, లాక్కుపోతారేమో అని ఎంతవరకు వీళ్ళు భయభ్రాంతులు చేస్తుంటే ఇంకా అంతకంటే నేరం ఏముంటుంది? ఇది అత్యంత వర్స్ట్ హీనస్ క్రైమ్. దానికి ఖచ్చితంగా సీరియస్ శిక్ష పడాలి. భవిష్యత్తులో ఎవరు ఆ దోషులు ఎవరో వాళ్ళందరినీ పట్టుకొని ఇది చేయాలి. ఖచ్చితంగా నెంబర్ 1 దోషి చంద్రబాబు అవుతాడు. ఆయన ఏం దాచిపెట్టుకోవట్లేదు. దాంట్లో వాళ్ళు చట్టం ముందు వాళ్ళని తీసుకొని రావాలి, వాళ్ళకు తగిన శిక్షలు పడాలి. ఫ్యూచర్లో ఎవరు ఇంత దుస్సాహసం చేయకూడదు. ఇలాంటి తప్పుడు పనికి పాల్పడకుండా హెచ్చరికలాగా కూడా ఉండాలని మేము భావిస్తున్నాం.
అసలు వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి, నిజంగా చెప్తున్నాను కదా, 2014లో పొత్తు పెట్టుకొని ఇద్దరు ఆ క్యాబినెట్లో వీళ్ళు, ఈ క్యాబినెట్లో వాళ్ళు సంసారం కూడా కలిసి చేసిన తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇద్దరు కూడా వాళ్ళు ఒక సంజాయిషి, దే ఓ అన్ ఎక్స్ప్లెనేషన్ టు ది స్టేట్ ఆఫ్ ఏపీ అండ్ పీపుల్ ఆఫ్ ఏపీ. 2014 నుంచి 17 వరకు ఉన్నట్టుండి ఎందుకు విడాకులు తీసుకున్నారు, ఆ తర్వాత కొట్లాడుకొని మళ్ళీ ఇదెందుకు అయ్యారు, మళ్ళీ ఈ రోజు ఎందుకు కలిశారు? నేను ఫస్ట్ కూడా పొత్తు కుదిరినప్పుడు ఇదే ప్రశ్న వేశాం. ఆ రోజు 17లో ఎందుకు విడిపోయినారు? ఆ రోజు అవినీతి పరులైన వాళ్ళు ఈ రోజు కాకుండా ఎట్లా పోయారు? ఆ రోజు మోడీని బండబూతులు తిట్టిన చంద్రబాబు ఈ రోజు ఎట్లా పెట్టుకున్నాడు? సో వీటికి సంజాయిషి చేయకుండా మళ్ళీ ఏపీ ప్రజల దగ్గరికి వచ్చి అంతా బాగుందన్నట్టు ప్రొజెక్ట్ చేయాలని చూస్తే ఎట్లా? ఆ రోజు చెప్పలా, ఖచ్చితంగా పొత్తు పెట్టుకున్న వాళ్ళు విడిపోయినప్పుడు నిజమైన కరెక్ట్ కారణాలు ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పాలా. ఒక్కటి చెప్పలే, రావడం ఇటు పక్కకు జరిగిన నుంచి తిట్టుకోవడం మొదలు పెట్టారు. మళ్ళీ ఈరోజు అంతే క్యాజువల్ కలుస్తున్నారు. అంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా? రాజకీయాల్లో ఇది దిగజారినట్టే కదా అక్కడికి. కనీసం పబ్లిక్ చూస్తున్నారు, వీళ్ళకి మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా. ఈరోజు మళ్ళీ ఎందుకు కలిసామో చెప్పాలా. ఈయన మధ్యలో చంద్రబాబు నాయుడు 2018లో 17 తర్వాత పోయి కాంగ్రెస్ సంఖ ఎక్కాడు. ఆ రోజు అది చారిత్రక ఆవశ్యకత అన్నాడు. ఈరోజు ఇది చారిత్రక ఆవశ్యకత అంటే ఏ రోజు నువ్వు ఎటు పెడితే అటు అది చారిత్రక ఆవశ్యకత అవుతుంది. నువ్వు మరుసటి రోజు తూనా బొడ్డు అంటే అది లేదు, పనికిమాల చెత్తలో పడినట్టు. జనం చెవుళ్ళు ఇంత పెద్ద ఫ్లవర్స్ పెడితే ఎట్లా?